జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మూడవ తెలంగాణ శాసనసభ ప్రసారం, తెలంగాణ అసెంబ్లీ సమావేశం. తెలంగాణ శాసనసభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. 2024-25 కేంద్ర బడ్జెట్ మరియు 2024-25 జేఎండ్కే యొక్క యూటీపై చర్చ. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు నాయుడు శ్వేతపత్రంపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైర్. డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ప్రసంగం. మూడవ తెలంగాణ శాసనసభ ప్రసారం, తెలంగాణ అసెంబ్లీ సమావేశం. వాస్తవాల ప్రాతిపదికన మాట్లాడాలని మా భావన. అందుకే ప్రతిపక్షాలకు ఇంత సమయం ఇచ్చి వాళ్ళు విలువైన సూచనలు ఏమైనా చేస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో సహేతుకమైన సూచనలు ఉంటే తీసుకొని ముందుకు వెళ్ళాలన్నది మా ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా వాళ్ళ పార్టీ తరఫున ఎవరు మాట్లాడినా ఆ సమయం అంతా వారికి ఇచ్చినాం. ఇది మా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్న విధానం, సభ నడపడానికి సహకరిస్తున్న విధానం అధ్యక్ష తమరి నాయకత్వంలో. అయితే సభను సభ్యులు తప్పదోవ పట్టించినప్పుడు రికార్డులను సరిదిద్దాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే ఈ సభలో నిటారుగా నిలబడి నోరు తెరిస్తే సత్యదూరమైన అంశాలను ప్రస్తావించి మేమేదో కేంద్ర ప్రభుత్వంతో నిటారుగా నిలబడి కొట్లాడినాం, మీటర్లు పెట్టమంటే మేము పెట్టనన్నాం, 30,000 కోట్ల రూపాయలు వచ్చేది ఉన్నా, అప్పులు తీసుకునే అవకాశం ఉన్నా మేము తిరస్కరించినాం అని చాలాసేపు ఉపన్యాసం ఇచ్చిండు అధ్యక్ష. ఎంత అబద్ధం అంటే నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు ఈరోజు సభలు పెట్టదలుచుకున్నా అధ్యక్ష. వాస్తవంగా వారేమైనా సూచనలు ఇస్తారేమో రాసుకొని తద్వారా ఏమైనా సవరించుకొని ముందుకు వెళ్దామన్న ఆలోచనతో మేము మా సభ్యులందరూ అందరం వచ్చి కూర్చున్నాం అధ్యక్ష. నేను ఈ డాక్యుమెంట్ మళ్ళీ చదివినిపించిన తర్వాత వారికి ఇస్తాను. నేను వారు ఒకసారి చూసుకోమన్నారు. ఎందుకనంటే గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి బయట బహిరంగ వేదికలలో అబద్ధాలు మాట్లాడితే పర్వాలేదు, కానీ సభలో కూడా అబద్ధాల ప్రాతిపదికన ఇంకా బుకాయించాలని చూడడం అనేది ఏమాత్రము సమంజసం కాదు. అందుకే ఈ రికార్డులను సవరించడానికి ఈ వాస్తవాలని, ఈ ఒప్పందాలను నేను ఈరోజు సభలో పెడుతున్నా అధ్యక్ష. ట్రైపార్టియేట్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, Ministry of Power, Government of India and Government of Telangana and Telangana State Power Distribution Companies. Tripartite MOU is made this 4th day of January 2017. అంటే 3 పార్టీలు, కేంద్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, డిస్కామ్లు అంటే విద్యుత్తు సరఫరా చేసే సంస్థలు, 3 సంస్థలు కలిసి కేంద్ర ప్రభుత్వంతో ట్రైపార్టియేట్ అగ్రిమెంటు జనవరి 4 తారీఖు 2017 నాడు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష. ఈ అగ్రిమెంట్ 28 పేజీల అగ్రిమెంట్ అధ్యక్ష. ఈరోజు నేను పేజీ నెంబర్ 7లో ఉన్న లైన్ చదువుతున్నాను అధ్యక్ష. ఇది అచీవింగ్ 100% డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మీటరింగ్ బై June 30th 2017. అదేవిధంగా అచీవింగ్ 100% ఫీడర్ మీటరింగ్ బై June 30th 2017. అంటే మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% June 30th లోపల మేము మీటర్లు బిగిస్తాము అని, అదేవిధంగా మీకు ఫీడర్ దగ్గరలో కూడా మేము మీటర్లు 30th లోపల పెడతామని. ఇదే కాకుండా ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అబోవ్ 500 యూనిట్స్ ఆబ్లిక్ మంత్ బై December 31st December 2018 and consumers consuming above 200 units month by 31st December 2019. అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జనవరి 4 తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పిండ్రు అధ్యక్ష అంటే June 30 తారీఖు లోపల, అంటే దాదాపుగా 6 నెలల లోపల. తెలంగాణ శాసనసభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. ఏ ప్రభుత్వమైనా ఇతరులను ఎక్కువగా నిందిస్తుందో ఆ ప్రభుత్వం తన అసమర్థతను, వైఫల్యాలను బయట పెట్టుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి వ్యాఖ్యానించడానికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. బడ్జెట్ ప్రసంగం అంతా బీఆర్ఎస్ను తిట్టిపోయడం కోసం తయారు చేసినట్లుంది.
ఒక రాజకీయ కరపత్రం లాగా ఉంది. బడ్జెట్ ప్రసంగానికి ఉండాల్సిన గంభీరత కానీ దార్శనికత కానీ ఏమాత్రం కనబడలేదు అధ్యక్ష. ఫార్ములేషన్ ఆఫ్ పాలసీ కన్నా హ్యూమిలియేషన్ ఆఫ్ అపోజిషన్ మీదనే భట్టి గారు ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనబడ్డది. అధ్యక్ష, నేను సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎన్ని రోజులు మా పేరు చెప్పి బతుకుతారు? మీరు చేసిందేందో చెయ్యబోయేదేందో గది చెప్పుంది. 8 నెలలు గడుస్తున్నాయి అధ్యక్ష. మన రాష్ట్రంలో దిశ లేని పాలన నడుస్తుంది. ఈ రోజు వరకు ఒక్క పాలసీని సమగ్రంగా రూపొందించలేదు, ప్రజలకు వెల్లడించలేదు. ఎంతసేపు ఉత్త రాజకీయ వృధా, కాయగొరుకుడు మాటలు, విజన్ లేదు, విషయం లేదు. ఇప్పటి వరకు సాధించిన ఒక విజయం లేదు. ఆర్థిక మంత్రి గారు స్వీపింగ్ కామెంట్స్ చేయడంలో సిద్ధహస్తులని ఈ బడ్జెట్ నిరూపించింది. ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని రాశారు. మరొక వైపు ఇదే బడ్జెట్లో రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,229 రూపాయలని పేర్కొన్నారు. ఇంత సెల్ఫ్ కాంట్రడిక్షనా అధ్యక్ష? ఇంత కన్ఫ్యూజనా అధ్యక్ష? ఇంత కుట్రనా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే 2014లో మా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశ తలసరి ఆదాయంలో మనం కంపేర్ చేసినప్పుడు, ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు మనం 11వ స్థానంలో ఉన్నాం. కానీ మా 10 ఏళ్ల పాలన ఫలితం ఈరోజు గోవా, సిక్కిం లాంటి చిన్న రాష్ట్రాలు మినహాయిస్తే తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1గా నిలపడం జరిగింది. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్న భట్టి గారిని, తలసరి ఆదాయం ఇంత గొప్పగా పెరిగిందంటే 10 ఏళ్ల మా పాలన ఫలితమా, 8 నెలల మీ పరిపాలనలో పెరిగిందా? దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి, ఎవరి పరిపాలనలో ఈరోజు దేశంలో తలసరి ఆదాయంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడ్డది? అధ్యక్ష, 4.5 లక్షలు లేని జిఎస్డిపిని 14.5 లక్షల పైకి తీసుకుపోయింది మా బీఆర్ఎస్ పాలననా, మీ 8 నెలల కాంగ్రెస్ పాలననా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. 2014లో దేశ జీడిపికి తెలంగాణ కాంట్రిబ్యూషన్ 4.1% అయితే ఈ రోజు అది 5% పెరిగిందంటే ఇది 10 ఏళ్ల మా శ్రమ ఫలితమా, 8 నెలల మీ డ్రామా ఫలితమా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, 2013-14లో 1,07,00,000 ఉన్న పంటల ఉత్పత్తిని 4 కోట్ల టన్నులకు తీసుకుపోయింది మా పరిపాలన ఫలితమా, మీ 8 నెలల పాలననా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మేం వ్యవసాయానికి ఏం చెయ్యకుండానే 4 రెట్లు ఎక్కువ పంట పండిందా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు కరెంటు పరిస్థితి ఏంది? ఆనాడు ఏం పరిస్థితి? అడ్డు అదుపు లేని కరెంటు కోతలు, పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, వ్యవసాయానికి అర్ధరాత్రి కరెంట్లు, గృహ అవసరాలకు పట్టబగలు కరెంటు కోతలు. కానీ 6 నెలల్లోనే పరిస్థితి చక్కదిద్ది వ్యవసాయానికి చాలినంత కరెంట్ ఇచ్చాం. 2 ఏళ్ల వ్యవధిలో అన్ని రంగాలకు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం కాదా అధ్యక్ష? ఇవన్నీ చూస్తుంటే ఈ చెయ్యి పార్టీ వాళ్ళు కూడా చెవులలో పుష్పగుచ్చాలు పెడతారని భట్టి గారి ప్రసంగం విన్నాక అర్థమవుతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, 5 దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్లు. పురోభివృద్ధి లేదని మీరు చెప్పిన ఒక్క దశాబ్దంలోనే తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 19,483 మెగావాట్లకు పెరిగింది. మీరు చేసిన దానికంటే 3 అంతలు చేశాం. ఈ మధ్య అదనంగా 1,400 మెగావాట్లు ఎన్టీపీసీ నుంచి కూడా వచ్చింది. మీ ఇందిరమ్మ రాజ్యంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంతుందో తెలుసా? 2024-25 కేంద్ర బడ్జెట్ మరియు 2024-25 జేఎండ్కే యొక్క యూటీపై చర్చ. आदरणीय सभापति महोदय, आदरणीय सभापति महोदय, आपकी आज्ञा से इस गर्ममयी सदन के माध्यम से मैं देश की जनता को बधाई देना चाहता हूं, जिनके सहयोग से बीजेपी एनडीए में नरेंद्र मोदी जी के नेतृत्व में तीसरी बार सरकार बनाने का मौका जो है वो दिया है। अध्यक्ष जी, जो सभापति जी, जो इतिहास है और पिछले 60 वर्षों में
पहली बार ऐसा हुआ है कि किसी एक व्यक्ति के नेतृत्व में देश में तीसरी बार लगातार किसी ने सरकार बनाई हो। वो हैं देश के प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी। महोदय, ये तब संभव हो पाया है जब देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने पिछले 10 वर्षों में सेवा भाव से देश की सेवा की है और ऐसी ऐसी योजनाएं देश को समर्पित की हैं जिनका लाभ देश के गरीब, गांव और किसानों ने लिया है। और तीसरी बार वही प्रधानमंत्री बन सकता है जो देश और समाज के हित में काम करता है। और महोदय, ये जनता है, ये सब जानती है कि किसको कहाँ बिठाना है और उन्होंने जिसको जहाँ बिठाना था वहाँ बिठाया भी है और दिख भी रहा है। यहाँ पर बड़े लोभ लुभावने नारे दिए गए और कितना झूठ का सहारा लेकर देश की जनता को भ्रमित करने का प्रयास किया गया। लेकिन मैं आभारी हूं देश की जनता का, जिन्होंने झूठ का सहारा ना लेते हुए देश के प्रधानमंत्री नरेंद्र भाई मोदी और एनडीए में विश्वास दिलाते हुए देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी को तीसरी बार देश का प्रधानमंत्री। एक मिनट, कृपया माननीय सदस्य जो लोग खड़े हैं वो कृपया अपना स्थान ग्रहण करें। आप भी लोग बैठ जाएं प्लीज। जुगुल किशोर जी। महोदय, मैं सभी के लिए कह रहा हूँ, आप भी बैठ जाएं। महोदय, मैं इस गरिमामयी सदन के समक्ष माननीय मंत्री श्रीमती निर्मला सीतारमण जी द्वारा प्रस्तुत किए गए बजट 2024-25 के वित्तीय बजट पर बोलने के लिए उपस्थित हुआ हूं और उसका समर्थन भी करता हूं और जिनका मैं आभार भी प्रकट करता हूं। महोदय, सबसे पहले मैं माननीय प्रधानमंत्री श्रीमान नरेंद्र भाई मोदी जी का धन्यवाद और आभार प्रकट करना चाहता हूं, जिनके नेतृत्व में निर्मला सीतारमण जी ने सभी प्रमुख बातों को ध्यान में रखते हुए 7वीं बार वित्तीय बजट सदन के समक्ष जो है वो प्रस्तुत किया है। ये बजट सामाजिक और आर्थिक दृष्टि से महत्वपूर्ण है। इसके द्वारा लोगों के प्रति सरकार की पारदर्शिता और जवाबदेही पता चलती है। महोदय, ये बजट जो है वो विकसित भारत बनाने में कारगर सिद्ध होगा और बहुत ही उपयोगी होगा। महोदय, मैं कहना चाहता हूं कि वित्तीय बजट में बहुत सी ऐसी बातों का ध्यान रखा गया है जिससे कि देश के हर एक नागरिक को इसका फायदा मिले। और मैं सारांश में ना जाते हुए कुछ खास बातों की ओर आपका और सदन का ध्यान जो है वो आकर्षित करना चाहता हूं। महोदय, मैं कहना चाहता हूं कि इस बजट में कुछ विशेष बातें जो हैं उनकी ओर ध्यान दिया गया है और भरपूर अवसर का सृजन करने के लिए निम्नलिखित 9 प्राथमिकताओं के संबंध में सतत प्रयासों की परिकल्पना। టీమిండియా హెడ్ కోచ్ గా తన ప్రయాణం ప్రారంభించిన గౌతమ్ గంభీర్ కు మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. కోచ్ బాధ్యతలో ఎదురయ్యే సవాళ్లు, అనుభవాల గురించి చెబుతూ ఓ ఆడియో సందేశాన్ని షేర్ చేశారు. బీసీసీఐ ఈ మెసేజ్ ను గౌతమ్ తో పంచుకుంది. రాహుల్ సందేశం విని అతడు తీవ్ర భావోద్వేగానికి లోను కాగా ఇందుకు సంబంధించిన వీడియోను సిబిసిఐ నెట్టిట పంచుకుంది. మీకో సర్ప్రైజ్ అంటూ బీసీసీఐ వారు రాహుల్ సందేశాన్ని గౌతమ్ ముందుంచారు. హలో గౌతమ్, ప్రపంచంలోనే అత్యంత ఉత్సాహభరితమైన జాబ్కు నీకు స్వాగతం. టీంతో నా ప్రయాణం ముగిసి 3 వారాలు అవుతోంది. కలలో కూడా ఊహించిన విధంగా బార్బడాస్ విజయంతో కోచ్ బాధ్యత నుంచి తప్పుకున్నా. ముంబైలో ఆ సాయంత్రం కూడా నాకు శాశ్వతంగా గుర్తుండిపోతుంది. అన్నిటికంటే మించి ఈ కాలంలో నాకు దొరికిన స్నేహాలు, బంధాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కోచ్గా బాధ్యతలు చేపట్టిన నీకు కూడా ఇవి అందాలని కోరుకుంటున్నా. అదృష్టం నీకు తోడుగా ఉండాలని ఆశిస్తున్నా. మహిళల హక్కుల కోసం నిత్యం గొంతెత్తే సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను నిష్కర్షగా పంచుకుంటూ ఉంటారు. మహిళలు, చిన్నారులపై జరిగే ఆకృత్యాలను ఎండగడుతుంటారు.
మిటు ఉద్యమకాలం నుంచి స్త్రీల స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాడుతూ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆమె తాజాగా సలార్ నటుడు జాన్ విజయ్ పై సంచలన ఆరోపణలు చేశారు. జాన్ విజయ్ గతంలో ఓ మహిళా జర్నలిస్ట్ ను వేధించాడని, ఓ ఇంటర్వ్యూలో తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. పబ్లు, రెస్టారెంట్లు, ఇతర ప్రదేశాల్లో ఆడవాళ్లతో జాన్ విజయ్ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. విజయ్ డిఎంకే వ్యక్తి అని, వైరముత్తు, విజయ్ ఒకే జాతికి చెందినవారని చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి కంటికి మహిళలు కనిపిస్తే చాలు రెచ్చిపోతారంటూ మండిపడ్డారు. ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారటంతో జనాలు రకరకాల కామెంట్స్ తో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కాగా సెలార్ మూవీలో జాన్ విజయ్ రంగం రోల్లోని నటించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీలో విలన్ గా మెప్పించారు. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషలకు చెందిన పలు సినిమాల్లో విలన్ గా నటిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హనీఫ్ షా, సిద్దిక్ షా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నగరానికి హెరాయిన్ తెచ్చి ఇక్కడ సరఫరా చేస్తున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులతో కలిసి మహేశ్వరం ఎస్ఓటి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నిషేధిత హెరాయిన్ 100 గ్రాములు, 13,000 నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో 12 లక్షల రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు. పేద కుటుంబానికి చెందిన ఈ కుటుంబం మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి నగరానికి వచ్చి ఇక్కడ స్క్రాప్ దుకాణం నడిపిస్తున్నట్లు, దీనిలో కుటుంబ పోషణ కష్టం కావడంతో కొడుకు సిద్దిక్ షాతో కలిసి ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు నాయుడు శ్వేతపత్రంపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైర్. మీరు విజయవంతంగా పరిపాలన మొదలుపెట్టి ఈ విధంగా ముందుకు తీసుకోబోతున్నాము రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో, అభివృద్ధి మార్గంలో. అందులో ఏవైతే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయో, డెఫిషియన్సీస్ ఉన్నాయో, తక్కువలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా రిజాల్వ్ చేయబోతున్నాం. అంటే వైట్ పేపరు ఇదేందండి, వైట్ పేపర్ ఇచ్చేసి క్లీన్గా చేతులు ఎత్తేసినట్లుంది ప్రభుత్వం. ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు, స్ట్రెయిట్ అవే 30వ పేజీకి వెళ్ళిపోవాలి. సారాంశం అంతా 30వ పేజీలో ఉందన్నమాట. ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు. అంటే ఇది వైట్ పేపర్ అనేది మీరు తెలుగుదేశం ప్రభుత్వము మీరు చెప్పినట్లుగా ఎంతో ఆశలతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ఆశలన్నీ కూడా మొత్తం నీరుగార్చి నిరాశ చెందే విధంగా మీరు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది అసలు చూసిన తర్వాత అనిపిస్తుంది, ఇది శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా? శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా? అన్ని సాకులు కనపడుతూ ఉన్నాయి. ఆ సాకులు కూడా అన్ని ఇన్వాలిడ్ సాకులు. నేను చెప్తాను ఎందుకు ఇన్వాలిడ్. అసలు సూపర్ 6 అని చెప్పి మీ సూపర్ 6 మీద ఎంతో నమ్మకంతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకుంటే, ఒకవైపేమో ప్రజల్లోనే డౌట్స్ కూడా చెప్తున్నారు. అసలు ఈ విధంగా ఇన్ని సీట్లు ఎట్లొచ్చినాయి, ఈ విధంగా ఇంత మెజారిటీలు ఎట్లొచ్చినాయని చెప్పి ప్రజలు ప్రశ్న ఒకవైపు. ఈ మధ్యకాలంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఎంతోమంది ప్రశ్న వేస్తున్నారు అసలు ఎన్నికల విధానంలో. సరే, ఏది ఏమైనా కూడా సూపర్ 6 ఇప్పుడు మొదలు కాకముందే మొట్టమొదటి ఓవర్లోనే సూపర్ 6 డక్అవుట్ అయినట్లుంది. సూపర్ 6 కాస్త డక్అవుట్. అసలు ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో ముఖ్యంగా, మామూలు జీవితంలో అయితే ప్రజా జీవితంలో ముఖ్యంగా మనం ప్రజలకు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది.
ఏబ్రహాం లింకన్ మాజీ అమెరికా దేశ అధిపతి, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పాలిటీషియన్స్ దిస్ వరల్డ్ హెస్ సీన్. ఆయన ఏమన్నారు, ఒక వ్యక్తిని జీవితాంతము అబద్ధాలు చెప్పొచ్చు, అందరికీ ఒక్కసారి అబద్ధం చెప్పొచ్చు, కానీ అందరికీ జీవితాంతం అబద్ధం చెప్పాలంటే కుదరదు, ఏమాత్రం కుదరదు. స్ట్రైట్ అవే 30వ పేజీకి పోతే ఏమంటున్నారు మీరు? 30వ పేజీలో ఇంచుమించు అంటే 1,000 కోట్లు ఇటువట్లో మాట్లాడాలంటే 2,50,000 కోట్లు, 1,000 కోట్లు ఇటువట్ అనుకోండి, 2,50,000 కోట్లు మీకు అవసరం ఉంది పరిపాలనకు. ఏం పరిపాలన అదేది? సహజమైన మామూలు పరిపాలన, అంటే మీ స్కీములు ఇంకోటి ఏమి లేకుండా ఓన్లీ జీతాలు, పెన్షన్లు, అప్పు కట్టడము, వెల్ఫేర్. డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ప్రసంగం. గౌరవ సభ్యులు అడిగిన 4 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. దానిలో 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019, 2020 నుండి 2023-24 వరకు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన మరియు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన మొత్తాల వివరాలను సంవత్సర వారీగా తెలియజేస్తారని. అధ్యక్ష, సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు 14 మరియు 15 ఆర్థిక సంఘం ద్వారా 2019, 20 నుండి 23-24 వరకు విడుదలైన గ్రాంట్ వివరాలను ఈ విధంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. 14 ఆర్థిక సంఘం 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. మొత్తం 14 ఆర్థిక సంఘం 5వ సంవత్సరానికి 2019-20కి 2,336,56 అధ్యక్ష. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘంకి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,837,50,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,837,50,00,000 అధ్యక్ష. 2021-22కి 1,338,52,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,338,52,00,000 అధ్యక్ష. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3వ తెలంగాణ శాసనసభ ప్రసారం, తెలంగాణ అసెంబ్లీ సమావేశం. తెలంగాణ శాసనసభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. 2024-25 కేంద్ర బడ్జెట్ మరియు 2024-25 జేఎండ్కే యొక్క యూటీపై చర్చ. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు నాయుడు శ్వేతపత్రంపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైర్. డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ప్రసంగం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.